ఫ్రీ బస్కు మరో ఆటో డ్రైవర్ బలి. నడుస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఘటన. ఫ్రీ బస్ పెట్టిరు మంచిది, మీ 6 గంటల భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు కల్పించరు. దాంతో కారణంగా ఆటో డ్రైవర్లకు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాళ్ళని ఆదుకోండి మహాప్రభు అని చెప్పేసి వాళ్ళు నిత్యం గోడు వినిపించుకుంటారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని ఇలాగైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందేమో. ఎందుకు అనంటే కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వేల మంది బలిదానాలు చేసుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఒక్కసారి ఇవ్వలేదు. ఎన్నో ఉద్యమాలు, ఆందోళన ఉధృతం చేసి కొట్లాడిన తర్వాత కొంతమంది అమరులు తమ ప్రాణాలు బలి తీసుకున్న తర్వాతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది. సోనియా గాంధీని బలిదేవతని ఆనాడైతే ఎవరైతే అన్నారో రేవంత్ రెడ్డి, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ కాదు ఆమె బలిదేవత అన్నాడు. ఆ బలిదేవతకి ఈరోజు ఆటో డ్రైవర్లు బలవుతుర్రు. అమ్మ ఇప్పటికైనా మీ రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచిపిచ్చి మమ్మల్ని ఆదుకోండమ్మా అని చెప్పేసి ఆటో డ్రైవర్ అన్నలు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆటో డ్రైవర్ని పిలిపించి చర్చించి ఏం కావాలో చేసి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని సస్తురుగా సావని అని చెప్పి వదిలిపెట్టకండి. వాళ్ళు మన బిడ్డలే, వాళ్ళు కూడా మన బిడ్డలే. మీరు ఈ స్థాయి, మీరు ఇంట్లో ఉంటే ఆ అన్న బాధ మీకు తెలిసేది. ఆ స్థాయిలో ఉంటే మీరు ఆలోచిస్తే బాగుండేది. కానీ అట్లా ఆలోచించట్లేదు. ఇప్పటికన్నా అన్న మా తరఫున మేము చెప్తున్నాం అన్న ఆటో డ్రైవర్లకి, మనం కొట్లాడదాం. మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఉంది. ఎంత కొట్లాడో మనకు తెలుసు. అలాగే ఈ ప్రభుత్వం కొట్లాడదాం, అందరం ఏకమవుదాం. ఏకమై కొట్లాడి మీ హక్కులు మనం సాధించుకునే ప్రయత్నం చేద్దాం. మేము కూడా అండగా ఉంటాం. మేము కూడా అండగా ఉంటాం. కానీ ఆత్మహత్యలు చేసుకోకండి అన్న. మా తరఫున మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆత్మహత్యలు చేసుకోకండి. ఈ ప్రభుత్వాన్ని నిలదీసి కొట్లాడి మన హక్కులు మనం సాధించుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఆత్మహత్యలు చేసుకొని ఇట్లా మన పిల్లలు ఆగం చేసుకోకండి. కుటుంబాన్ని రోడ్డు వేయకండి. ఈ ప్రభుత్వం ఆదుకునే ప్రభుత్వం కూడా కాదు. ఎందుకంటే ఏదో చనిపోతే కనీసం వాళ్ళని పరామర్శించడం కూడా రావట్లేదు. పరామర్శించడం కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా రాని పరిస్థితి. కాబట్టి ఇలాంటి ఆత్మహత్యలు చేసుకోకండి. అందరు వేగంగండి. ఉద్యమం ఎట్లా చేసినో తెలంగాణ ఉద్యమ స్థాయిలో ఉద్యమించండి. మీ హక్కును సాధించండి తప్ప ఇట్లా ఆత్మహత్య చేసుకోకండి అని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు రండి, మీ బాధలు ఉంటే మాకు చెప్పండి, మేము చూపిస్తాం. మీ తరపున కూడా మీకు కొట్లాడతాం. మా గొంతు ఆగదు, వినిపిస్తూనే ఉంటుంది. మీకు మొదటి నుంచి చెప్తున్నాం. మీరు రండి, అందరు రండి, కలిసి పోరాడదాం. తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో చేసినామో ఆ స్థాయిలో చేసి మన హక్కుని సాధించుకునే ప్రయత్నం చేద్దాం. అంతేగాని ఇలా ఆత్మహత్యలు చేసుకొని ఆగం కాకండి అన్న.